నెల్లూరు రూరల్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ నేడు నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముతుకూరు గేటు కూడల నుంచి ర్యాలీ తలపెట్టగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. మొన్న రిలే దీక్షల వద్ద అభ్యంతరాలు చెప్పిన పోలీసులు అదే తరహాలో ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం నడిచింది. పోలీసుల తీరుపై మండిపడిన వైసీపీ శ్రేణులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తపరిచారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో ర్యాలీకి అనుమతి ఇవ్వక తప్పలేదు. దీంతో వైసీపీ శ్రేణులు వీఆర్సీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి తీరుపై మండిపడ్డారు. కూటమి పాలనలో నిరసనలు చేపట్టే వీలు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రతిపక్షాల నిరసనను పోలీసులు అడ్డుకోవడం దారుణమని తప్పుపట్టారు. బీఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఆ నియామకాలలో నష్టపోయినటువంటి ఆశావాహులు అర్హత కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలని గత 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయండి. మరి ఆ కార్యక్రమాల తర్వాత మా నాయకుడి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో 10 నియోజకవర్గాలలో కూడా ఈ ర్యాలీలు నిర్వహించాలనే ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకొని అదేవిధంగా నైతిక బాధ్యత వహిస్తూ శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారిని రాజీనామా చేయాల్సిందిగా ఆరవ గంటరెడ్డి గారు విగ్రహం ఉపయోగిస్తూ మరి అదేవిధంగా అంబేద్కర్ బొమ్మల వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీని నిర్వహించడానికి పోలీసు వారందరికీ కూడా అధికారులందరికీ కూడా అనుమతి కోసం మేము నిన్ననే పెట్టామండి. మరి ఈరోజు ఉదయం ర్యాలీలకు అనుమతి లేదు అని వారు చెప్తున్నారు.